లంచం తీసుకుంటూ పట్టుబడి ఆ పైన ఏసీబీ దాడుల్లో అక్రమార్జన ఆస్తుల గుట్టు బయటపడి ఓ పెద్ద అవినీతి తిమింగలంగా బయటపడ్డ నిఖిష్ కుమార్కి సంబంధించి ఒక్కొక్కటిగా సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. బండ్లగూడ జాగిర్లోని ఓ ప్రముఖ బ్యాంక్ లాకర్లో మనోడికి చెందినవిగా భావిస్తున్న బంగారం, ప్లాటినం నగలతో పాటు వజ్రాభరణాలతో పాటు స్థిరాస్తులతో కూడిన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. లాకర్లలో బంగారం బయటపడడం అన్నది న్యాచురలే కదా, ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారు కదా? అనుకోకండి. ఎందుకంటే కోట్ల రూపాయల విలువ చేసే ఈ నగలు ప్రత్యక్షమైన లాకరు మనోడిది కాదు, అతని స్నేహితుడిది. అర్జెంటుగా ఊరెళ్తున్నా కాస్తంత విలువైన బంగార ఆభరణాలు, ప్లీజ్ మళ్ళీ నేను వచ్చేదాకా వాటిని నీ లాకర్లోనే ఉంచు ఫ్రెండ్ అంటూ తనను రిక్వెస్ట్ చేయడంతో ఆ స్నేహితుడు అతన్ని నమ్మి ఆ నగలను తన లాకర్లో దాచినట్లుగా తెలుస్తోంది. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ నిఖిష్ కుమార్ను ఆ శాఖ అధికారులు నవంబర్ 30న అరెస్టు చేశారు. అదే రోజు ఆయన ఇంట్లో 8 బ్యాంక్ లాకర్లకు చెందిన తాళాలను దొరకబుచ్చుకున్నారు. వాటిలో 6 నిఖిష్వి కాగా 2 మాత్రం అతని స్నేహితులకు సంబంధించిన లాకర్లుగా గుర్తించారు. అంటే అరెస్టు కావడానికి కొన్ని రోజుల క్రితమే తన మీద ఏసీబీ దాడులు జరగడం గ్యారంటీ అని ముందుగానే పసిగట్టినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక లాకర్లోనే ఇంత పెద్ద ఎత్తున ఆభరణాలు దొరకడంతో అతని స్నేహితుడికి చెందిన మరో లాకర్ను తెరిచే పనిలో పడ్డారు.